ఈరోజు మనం ఎన్టీ స్కాన్ అండ్ డబుల్ మార్కర్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. హలో అండి, ఐఎమ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్ బ్రాంచ్. ఎన్టీ స్కాన్ అనేది న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ అంటామండి. అది జనరల్గా 11 to 14 వీక్స్ మధ్యలో చేసుకుంటాము. అంటే దాంట్లో ఏం చూస్తాము అని అంటే బేబీ ఎలా తయారైందనే చెక్ చేసుకుంటాము. అలాగే మెడ వెనకాల ఒక థిక్నెస్ ఉంటుంది, దాన్ని మనం న్యూకల్ థిక్నెస్ అంటాము. నార్మల్గా <3 mm ఉండాల్సిన వాల్యూ అది. సో అది ఆ థిక్నెస్ అనేది <3 mm ఉందా, దానికంటే ఎక్కువగా ఉందా అనేది మనం అది స్కాన్లో చెక్ చేసుకుంటాము. ఆ థిక్నెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది అని అంటే జనువు లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ బేబీకి. సో ఆ రోజు ఎన్టీ స్కాన్ అయిన రోజే మనము ఒక బ్లడ్ టెస్ట్ సజెస్ట్ చేస్తాము. ఆ బ్లడ్ టెస్ట్ని మనము డబల్ మార్కర్ అని అంటాము. ఆ డబుల్ మార్కర్ అనేది ఒక బ్లడ్ టెస్ట్, అది మనకి జనువు లోపాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది డిసైడ్ చేసే బ్లడ్ టెస్ట్ అండి. దాంట్లో ఏం చూస్తాము అని అంటే 2 హార్మోన్స్, ఫ్రీ బీటా హెచ్సిజీ అనేది ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ ప్లాస్మా ప్రోటీన్ అని 2 హార్మోన్స్ ఉంటాయి. అవి వాల్యూస్ ఆ స్కాన్ని పట్టుకొని ఆ వాల్యూస్ని అసెస్ చేసుకొని మనకి ఫైనల్ రిపోర్ట్ అనేది ఇస్తారు. అంటే వాళ్ళు ఆ రిపోర్ట్లో ఏం తెలుస్తుంది అని అంటే జనువు లోపాలు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా బేబీకి, లైక్ డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, పటావ్ సిండ్రోమ్ అని ఉంటాయి. ఆ జనువు లోపాలు వచ్చే లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా, అంత రిస్క్ ఏమైనా ఉందా అనేది మనకి డబుల్ మార్కర్ రిపోర్ట్లో అనేది తెలుస్తుంది. ఆ డబుల్ మార్కర్ రిపోర్ట్ అనేది సపోజ్ హై రిస్క్ అని వచ్చింది అని అనుకోండి, దానికి ఫర్దర్గా కన్ఫర్మేటరీ లాగా మనము NIPT అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, నాన్ ఇన్వేజివ్ ప్రీనేటల్ టెస్టింగ్ అనేది. అది కూడా ఒక బ్లడ్ టెస్ట్. అది కొంచెం కన్ఫర్మేటరీగా మనకి ఆ జనువు లోపాలు లైక్ డౌన్ సిండ్రోమ్ ఉందా లేదా అనేది ఆ బ్లడ్ టెస్ట్ ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకుంటాము. నార్మల్గా ఎవరికి సజెస్ట్ చేస్తాము ఈ డబుల్ మార్కర్ టెస్ట్ అంటే, ఈ రోజుల్లో అయితే జనరల్గా అందరికీ మనం సజెస్ట్ చేస్తాము. కానీ మోస్ట్ కంపల్సరీ చేయించుకోవాల్సిన వాళ్ళు ఎవరు అని అంటే ఏజ్ మోర్ దాన్ 35 years ఉన్న లేడీస్, లేదంటే ప్రీవియస్ హిస్టరీ ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో ఏదైనా జనువు లోపాలు కానీ అలా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఏమైనా జెనెటికల్ ఇష్యూస్ ఉన్నాయి అలాంటి పేషెంట్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మదర్ ఏదైనా హై రిస్క్ బీపీ కానీ షుగర్ అట్లాంటి పేషెంట్స్ ఉంటే కంపల్సరీ చేయించుకోవాల్సిన అవకాశం ఉంది. లేదా రికరెంట్గా హిస్టరీ ఆఫ్ అబార్షన్స్ ఉన్నాయి, కారణాలు తెలియనప్పుడు కూడా ఇలా ఇవి పద్ధతి లేదా ఈ టెస్ట్ చేయించుకుంటే బెటర్ ఉంటుందండి. కాకపోతే ఈ రోజుల్లో అందరూ చేయించుకుంటే మనము ముందే ఏమన్నా లైక్ జెనెటికల్ ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది అడ్వాన్స్డ్గా తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.